నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం తపోమహిమ అనే గ్రంథంలోని ఒక అత్యంత ఉత్కంఠభరితమైన, గుండెల్ని పిండేసే ఘట్టాన్ని చూడబోతున్నాం. ఒక్కసారి ఊహించండి, ప్రాణాపాయ స్థితిలో ఉండి మృత్యువుతో పోరాడుతున్న ఒక ఆత్మీయురాలు ఒకవైపు, అత్యంత పవిత్రమైన, మధ్యలో ఏమాత్రం ఆపకూడని భగవత్కార్యం మరొకవైపు. సరిగ్గా ఈ రెండింటి మధ్య అకస్మాత్తుగా చిక్కుకుంటే ఆ క్షణంలో గెలవాల్సింది బాధ్యత లేక భక్త? ఎవరైనా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలా రోజు ఏం జరిగిందో ఈ కథలోకి వెళ్ళి చూద్దాం. ఆ రోజు స్వామిగారి ఇంట పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఆయన ధర్మపత్ని రాధమ్మగారు నిండు గర్భవతి. కాని పరిస్థితి అత్యంత విషమంగా మారిపోయింది. ఆవిడ కనీసం లేచి కూచోలేని దీనస్థితికి చేరుకున్నారు. వైద్యులు సైతం ఇక మా చేతుల్లో ఏమీ లేదు అని ఆశలు వదులుకున్నారు. ఇరుగుపొరుగు వాళ్లందరిలో విపరీతమైన ఆందోళన, ఒక భయంకరమైన వాతావరణం నెలకొంది అక్కడ. ఆ పరిస్థితి ఎంత కరుణాజనకమైనదో ఈ వాక్యం చదువుతుంటేనే మనకర్థమైపోతుంది. సరిగా రామాయణ పారాయణమునకు ఉపక్రమింపబోచుండగా నా లేఖను తెచ్చి ఒకడు స్వామి చేతికిచ్చెను అంటే, ఆ అత్యంత పవిత్రమైన రామాయణ పారాయణాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్న సరిగ్గా అదే సెకండ్లో ఆ గుండెలు పొగిలే వార్తను మోసుకొచ్చిన లేఖ స్వామిగారి చేతికందింది. టైమింగ్ చూశారా ఎంత దారుణంగా ఉందో? ఓకే, ఇక్కడ మనం ఒక క్షణం ఆగి ఈ భయంకరమైన ఘర్షణను అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఒకవైపు సంసార బంధం ఉంది, చావు బ్రతుకుల మధ్య ఉన్న భార్యను చూసుకోవాల్సిన అత్యంత ప్రాథమిక బాధ్యత అది. మరొకవైపు భగవత్కార్యం, మధ్యలో వదిలేడానికి వీల్లేని అంతకంటే పవిత్రమైన దైవకార్యం. ఈ రెండు బలమైన బాధ్యతల మధ్య నలిగిపోతూ చేతిలో ఆ లేఖ పట్టుకుని స్వామిగారి మనస్సు ఎంతలా కుమిలిపోయుంటుందో కదా. సాధారణంగా ఇలాంటి కష్ట సమయంలో ఎవరైనా ఏం చేస్తారు? కనీస సానుభూతి చూపిస్తారు, అవునా? కాని అక్కడ జరిగింది వేరు. చుట్టూ ఉన్న పామర జనాలు ఏమాత్రం ఆలోచించకుండా స్వామిగారిని విమర్శించడం మొదలుపెట్టారు. దాంతో అప్పటికే ఉన్న గందరగోళం కాస్త ఇంకాస్త భయంకరంగా మారిపోయింది. ఆ ఆరోపణలు, ఆ మాటల దాడి ఎంత వాడిగా ఉందంటే, అసలు ఆమెను ఆ చావు బ్రతుకుల స్థితిలో అలా ఎలా వదిలివచ్చారు అని కొందరు నిలదీశారు. భక్తులకుండే పిచ్చిలాగే ఉంటుంది, ఇదసలు భక్తే కాదు, వట్టి పిచ్చి అని మరికొందరు ఎగతాళి చేశారు. ఇంకా ఇక్కడేం చేస్తున్నారు, త్వరగా మూటముల్లే సర్దుకోయి బయల్దేరండి అని ఇంకొందరు కట్టడి చేశారు. ఒకేసారి నలుమూలల నుంచి విరామం లేకుండా వస్తున్న ఈ మాటల బాణాలు స్వామిని పూర్తిగా ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ పరిస్థితిని వర్ణించడానికి మూల గ్రంథంలో ఒక అద్భుతమైన పదం వాడారు, చూడండి. నడిసముద్రమున పడినట్లు. ఈ ఉపమానం ఎంత లోతైందో గమనించండి. ఒక వ్యక్తి అకస్మాత్తుగా నడిసముద్రంలో పడిపోతే ఎలా ఉంటుంది? ఏ తీరమూ కనిపించదు, ఎటు వెళ్లాలో తెలియదు, ఒక నిస్సహాయమైన, స్తంభించిపోయిన స్థితి. స్వామిగారు కూడా అచ్చమలా ఆ నిందల సుడిగుండంలో పడిపోయి ఏ నిర్ణయమూ తీసుకోలేక అలా స్తంభించిపోయారు. కాని సరిగ్గా అప్పుడే ఈ కథలో ఒక గొప్ప మలుపు. ఆ కటిక చీకటిలో ఒక ఆశాకిరణంలాగా, ఒక గొప్ప భరోసాతో స్వామిగారి ప్రాణమిత్రుడు, గొప్ప పండితుడు అయిన అమరవాది సీతారామాచార్యులుగారు ఒకటికి చేరుకున్నారు. ఇక్కడ టోను పూర్తిగా మారుతుంది చూడండి. అమరవాది సీతారామాచార్యులుగారు రాగానే అసలు ఏం చేశారో తెలుసా? ఆ గందరగోళాన్ని ఒక్క నిమిషంలో ఛేదించారు. అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్న జనాన్ని అందర్నీ నిర్మోహమాటంగా అక్కడ్నుంచి పంపించివేశారు. దాంతో అప్పటివరకు అల్లకల్లోలంగా ఉన్న ఆ ప్రదేశంలో ఒక్కసారిగా ఒక స్థిరమైన, ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. ఇక్కడే మనం ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని గమనించాలి. అదే ఆయన ధీమా. సీతారామాచార్యులుగారు కేవలం వచ్చి మిత్రుడ భుజం తట్టి ఓదార్చలేదు. సాక్షాత్తు ఆ దేవుడికే ఒక సవాలు విసిరారు. భగవంతుని పనిలో ఉన్న ఒక నిజమైన భక్తుడికి ఆపద వస్తే ఆ దేవుడి శాస్త్రాలని తగలబెడతాను అని, తన యజ్ఞోపవీతాన్ని తెంచేస్తానని ఎంత ధీమాగా పలికారో ఊహించండి. ఇది మామూలు విషయం కాదు, ఒక అసాధారణమైన వేదాంతపరమైన విశ్వాసం. మరి ఆ మిత్రుడి అపారమైన ధీమా చూశాక స్వామిగారిలో ఎలాంటి మార్పొచ్చిందంటారు? ఆ మాటలు ఆయన ఆలోచనను పూర్తిగా మార్చివేసి ఆ సంక్లిష్ట సమయంలో ఆయనకు దారి చూపే ఒక గొప్ప ఉత్ప్రేరకంగా పనిచేశాయి. ఆయన మనసులో ఒకటే మాట స్థిరపడిపోయింది. జగదీశ్వరుడే సర్వభారవహుడు అంటే, ఈ అనంతమైన విశ్వాన్నే నడిపించే ఆ భగవంతుడు తన భక్తుడి చిన్న భారాన్ని మోయలేడా అని స్వామి సంపూర్ణంగా నమ్మారు. ఈ క్షణంలో భయాన్ని వదిలేసి ఆ దేవుడి పాదాలపై పడటమే నిజమైన శరణాగతి అని నిశ్చయించుకుని తన పారాయణాన్ని అక్కడే ఉండి కొనసాగించారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని గ్రంథకర్త చాలా అద్భుతంగా విశ్లేషించారు చూడండి. నిజముగా నా పలికినవాడు రామచంద్ర స్వామియే
అంటే ఆ క్లిష్ట సమయంలో గందరగోళంలో ఉన్న స్వామికి దారి చూపించడానికి సాక్షాత్తు ఆ రామచంద్రుడే మిత్రుడి రూపంలో వచ్చి ఆయనను ఒక సాధనంగా వాడుకొని ఆ అభయాన్ని పలికించాడని రచయిత వివరిస్తున్నారు. రోమాలు నిక్కబొడుచుకునే విషయం కదో ఇది. మరి ఇంతటి అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కొని పరిపూర్ణంగా శరణు కోరిన ఆ భక్తుడికి చివరగా ఆ దేవుడు ఎలాంటి అద్భుతమైన బహుమతిని ఇచ్చాడో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఒక అద్భుతమైన నానుడి ఉంది. భక్తవాక్యంబుల బాలవాక్యంబుల భగవంతుండుండో. చిన్నపిల్లల మాటల్లోనూ నిస్వార్థమైన భక్తుల మాటల్లోనూ ఆ భగవంతుడే స్వయంగా ఉంటాడట. అందుకే రాధమ్మగారికి ఖచ్చితంగా మగబిడ్డే పుడతాడని సీతారామాచార్యులుగారు అంత గట్టిగా అనడం వెనుక స్వచ్ఛమైన భక్తులకు భగవంతున్మీద ఉన్న చనువు, అధికారం మనకు కనిపిస్తుంది. ఆ భక్తుల మాటలను సాక్షాత్తు దేవుడే నిజం చేస్తాడనేది దీని సారాంశం. ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక్కసారి వేగంగా గమనించండి. మొదట భయంకరమైన తీవ్ర అనారోగ్యం, తరువాత ఊపిరాడని ధర్మసంకటం, ఆపై పరిపూర్ణమైన శరణాగతి. చివరగా ఏం జరిగిందో తెలుసా? మెడికల్ సైన్స్ సైతం ఆశలు వదులుకున్నా వాళ్లందరినీ ఆశ్చర్యపరుస్తూ రాధమ్మగారు పూర్తి క్షేమంగా ఒక మగబిడ్డకు జన్మనివ్వడం. ఇది ముమ్మాటికి స్వామిగారి నమ్మకానికి దక్కిన అనూహ్యమైన అద్భుతమైన విజయం. ఇక ఈ విశ్లేషణను ఒక లోతైన ఆలోచనతో ముగిద్దాం. ఒకసారి ఊహించండి, ఒకవైపు చుట్టూ ఉన్న ప్రపంచం, జనం తమ అరుపులతో, విమర్శలతో మిమ్మల్ని భయపడుతున్నప్పుడు, మరోవైపు ఏమీ కనిపించని కటిక చీకట్లో ఆ భగవంతుని మీద మాత్రమే సంపూర్ణ విశ్వాసం ఉంచాల్సి వచ్చినప్పుడు, ఆ రెండింటి మధ్య ఈ నడిసముద్రంలో ఎన్ని గొంతులు వినిపిస్తున్నా సరే, సంపూర్ణంగా ఆ నిశ్శబ్దమైన శరణాగతిని పొందగలిగే ధైర్యం, నమ్మకం ఎంతమందికుంటుంది? అవును కదా, ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఈ ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిస్తున్నాం. ఆచరిద్దాం, ఆలోచిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఈ వృత్తాంతము అంతయు శ్రీ విష్ణుదాసస్వామి విరచితమైన తపోమహిమ అను గ్రంథము నుండి స్వీకరించి రోజుకో ఘట్టముగా తన్నీరు యదుచంద్ర చే తయారు చేయబడి భాగవతులకు చేరుట సంతోషము.